మలేరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ వరకు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉన్నందున మలేరియా జ్వరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రజలందరూ దోమలను నివారించడం వల్ల రోగాలను అరికట్టడానికి వీలుంటుందని సూచించారు. దోమ తెరలు వాడండి. ఈరోజు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ర్యాలీ తీస్తూ ఉన్నాము. ఇది ఏంటి అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఆరోగ్య శాఖ వాళ్ళు, మరియు మండలాల్లో కూడాను రెండు డిపార్ట్మెంట్స్, మళ్ళీ ఈ హెడ్ క్వార్టర్లో కూడాను మనం రెండు డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ర్యాలీ తీస్తూ ఉన్నాము. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఏంటి అంటే దోమల వల్ల ఈ మలేరియా జబ్బు వస్తుందని మనందరికీ తెలుసు. అది కూడా ఎక్కడంటే ఏ దోమలంటే మంచి నీరు నిల్వ ఉంటే ఆ నీళ్లలో పెరిగేటువంటి దోమల ద్వారా మలేరియా జబ్బు ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది అన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన ఇళ్లలో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంచుకోకుండా, అంటే మనం నీళ్లు దాచుకుంటాం కదా, గోళాలు, టబ్స్, తొట్టెలు, వాటిల్లో 6 రోజుల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ ఉండకూడదు. 6 రోజులకు కూడా ఇంకా నీళ్లు ఉంటే వాటిని పడబోసి కడిగి ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఏదన్నా దోమలు గుడ్లు పెడితే అవి లార్వాగా మారిన గుడ్లు, లార్వా అన్నీ ఎండిపోతే అవి చచ్చిపోతాయి. కాబట్టి దోమలు మనకు పుట్టవు. సో దోమలే పుట్టకపోతే అవి మనకు పుట్టి జబ్బు వచ్చే అవకాశం కూడా రాదు. కాబట్టి అందరినీ అడిగేది ఏంటి అంటే మీ సహకారం. మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు 6 రోజుల కంటే ఎక్కువ నిలవకుండా చూసుకోండి. ప్రతి శుక్రవారము లేదా మంగళవారము డ్రై డేగా పాటించండి. అంటే నీరు ఆ ఒక్కరోజు మీ గోళాల్లో ఎక్కడ నీళ్లు ఉండకుండా చూసుకోండి. ఇది మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము. తద్వారా లాస్ట్ ఇయర్ గత 3 సంవత్సరాలుగా మన జిల్లాలో మలేరియా కేసులు నమోదు అవ్వలేదు. ఈ సంవత్సరం కూడా మలేరియా కేసులు రాకుండా మనం జాగ్రత్త పడితే కనుక ఎంతో నష్టాన్ని మనం అరికట్టగలుగుతాము.